అడ్వకేట్ శరత్ కుమార్ సార్ తోటి కూడా ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నిద్దాం. కవిత హాజరు కాబోతా ఉన్నారు. ఎందుకంటే కల్వకుట్ల కవిత ఈ కుటుంబానికి దగ్గరగా శరత్ కుమార్ సార్ పనిచేసిండు. ఇంకోటి ఒక సీనియర్ అడ్వకేట్గా ఉన్నాడు. లీగల్గా ఏం జరగబోతా ఉన్నది అన్ని అంశాలపైన గత కొన్నులుగా మన శరత్ సార్ తోటి కూడా డీటెయిల్గా అనాలిసిస్ చేసే చేస్తూ ఉన్నాం. సో లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవిత అరెస్టు కాబోతా ఉందా, 26 తారీఖున సిబిఐ ముందు హాజరు కాబోతా ఉందన్న చర్చ, బలమైన చర్చ అన్ని ఛానళ్ళలో ఇదే చర్చ నడుస్తూ ఉంది. దయచేసి లైవ్ ఎవరైతే చూస్తున్నారో కామెంట్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి. కవిత ఒకవేళ హాజరైతే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే ఎస్ అరెస్ట్ అవుతుందని చెప్పి, లేకపోతే కాకపోతే నో కల్వకుట్ల కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తెరపైకి వచ్చిన అంశాన్ని కూడా దయచేసి ప్రజలు కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో శరత్ కుమార్ సార్ మనకు ఫోన్ ఇన్లోకి వస్తూ ఉన్నారు. ఒక్కసారి శరత్ సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, మీరు లైవ్లో ఉన్నారు. ఓకే సార్, 21 తారీఖు కల్వకుట్ల కవితకు సిబిఐ అధికారులు నోటీసులు అందించారు 26 తారీఖు హాజరు కావాలని. ఒకవేళ హాజరయ్యే అవకాశం ఉందా? హాజరైతే కల్వకుట్ల కవితని అరెస్ట్ చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు 41A సిఆర్పిసి కింద ఆమెకు నోటీసులు ఇచ్చినారు అనేది ఒక మాట. 41A సిఆర్పిసి ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి ఎక్యూజ్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు 41A నోటీస్ ఇస్తారు. అంటే ఆ దశలో కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచన అతనికి లేదు అన్నట్టు. అయితే 41A నోటీసుల పర్యవసానంగా ఏ వ్యక్తి అయినా అపియర్ అయినప్పుడు ఆయన మీద కొన్ని ఉన్న అనుమానాలకు సంబంధించి నివృత్తి చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ మీద, అతను కానీ ఆమె కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఆమె పాత్ర ఉంది అని ఒకవేళ భావించే పక్షం లోపల వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ మేము సర్వ్ చేస్తారు. చేసేసి 41A విత్ ఇన్ బ్రాకెట్ లో 3 అని ఉంటదండి, సబ్సెక్షన్ 3 కింద ఒక సబ్స్టాంటివ్ ఒపీనియన్ ఫామ్ చేస్తాడు. ఏమని, ఈమెను ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈమె కల్పబిలిటీ ఈ రకంగా ఎస్టాబ్లిష్ అయింది, కామని ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయడం తప్పనిసరి అవుతుంది అని చెప్పి రాసి ఆ రిమాండ్ డైరీతో పాటుగా ఆమెను కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఒక రకమైన విధానం. లేదు ఇది కంటి తుడుపు చర్యలాగా, అంటే కవిత మీద ఏం చర్యలు తీసుకుంటలేదు బీజేపీ, కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదనని ఏదో రకంగా తెరమరుగు చేయాలని అన్నప్పుడు మళ్ళీ కవితకు నోటీసులు ఇచ్చి కవితను పిలుస్తున్నట్టుగా నటించి, ఇప్పుడు కవిత విషయంలో కూడా బీజేపీ సాఫ్ట్ లైన్ ఉంది, బీజేపీ ఏం యాక్షన్ తీసుకుంటలేదు అనే వాదన కాంగ్రెస్ చేస్తే వాళ్ళే ఉంటారంటే, నువ్వు కాళేశ్వరం గురించి నువ్వేం బీకినావు, కాళేశ్వరం మీద 4-5 రోజులు చర్చ చేసినావు కదా శాసనసభలో, డ్యామ్ సేఫ్టీ అథారిటీ పెట్టినావు, కాగ్ రిపోర్ట్ పెట్టినావు, అన్ని చేసినావు. అసలు కాళేశ్వరము స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద అవినీతి కుంభకోణం అని చెప్పి నువ్వు వాదన చేసినావు. అసలు వాళ్ళని 100 ఫీట్ల లోతులో బొందబెట్టాలా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడినారు. ఇంత గొప్ప మాటలు మాట్లాడి నువ్వు కాళేశ్వరం విషయం మీద ఏం చర్యలు తీసుకున్నావు అంటే, దీన్ని బట్టి నువ్వేం చర్యలు తీసుకోలేదు అని అంటే, ఏ వ్యక్తి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఫండింగ్ చేసినాడో, కాంట్రాక్ట్ అన్నాడో, ఆ వ్యక్తి ద్వారా మీరు డబ్బులు తీసుకొని మీరు కూడా లాలూచి పడ్డారు అని బీజేపీ ఇంకా కఠినంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంటది. ఇది ఒక రాజకీయపు ఎత్తుగడలో భాగంగానే ఈ నోటీసులు ఇష్యూ అయినాయి తప్ప, ఇది ఏదో అక్కడ లిక్కర్ కుంభకోణం లోపల నేరస్తులు అందరిని అరెస్ట్ చేసి అందులో నిజానిజాలను కనుక్కునేటువంటి ప్రక్రియల భాగంగా మాత్రం జరగలేదనేది నా అభిప్రాయం. సో ఒకవేళ హాజరు కాకుండా కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్ 41 అరెస్ట్? ఇప్పుడు హాజరు కాకపోవడం అంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది అంట. 41 నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఫలానా రోజున రమ్మన్నారు, నాకు ఈ రోజున వీలు కాదు, ఈవెన్ అదర్వైజ్ నేను ఈ విషయంలో కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసినాను, నా కేసును సుప్రీంకోర్టు వినడానికి అని ఉంది, సుప్రీంకోర్టులో నా అపియరెన్స్ అవసరమా లేదా అనే విషయాన్ని తేలిన తర్వాత నేను అపియర్ అవుతాను అని ఆమె 2 వారాలు టైం తీసుకునే అవకాశం ఉంటది. ఆ తర్వాత ఎట్లా సుప్రీంకోర్టులో తేలిపోతుంది ఈడీ విషయంలో. ఇప్పుడు ఈడీ ఇచ్చిన నోటీసుల పర్యవసానంగా ఆమె అరెస్ట్ కావాలా వద్దా, లేదా ఆమెను సమన్ చేసే అధికారం ఈడీకి ఉందా లేదా, ఇంట్లో వచ్చే ఆమెను ఎగ్జామినేషన్ చేయాలా అనే విషయం సుప్రీంకోర్టులో తేలిపోతుంది. తర్వాత సుప్రీంకోర్టు ఆ ఈడీ ప్రొసీడింగ్స్ ని ఏదైతే ఈమె ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసిందో అందులో ఒక ఆదేశం ఇచ్చున్నారు, తదుపరి చర్యలు మేము చెప్పే వరకు ఈమెను అరెస్ట్ చేయవద్దు,
ఈమె మీద ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దన్నారు. అరెస్ట్ చేయొద్దన్నారు కానీ కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దన్నారు. సో ఒక అనదర్ స్వతంత్ర సంస్థకి మీరు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు అని అంటే ఎడమ చేతికి ఇచ్చిన ఆదేశం కుడి చేతికి వర్తించదు అని అంటే నడవదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఏ అడ్వకేట్ అయితే ఈడీ తరఫున అపియర్ అవుతున్నాడో అతనే సిబిఐ తరఫున కూడా అపియర్ అవుతాడు. అతనికి నాలెడ్జ్ ఉంది సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ రకమైన ప్రతిబంధకం పెట్టింది అని. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతి లేకుండా లేకపోతే సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉన్నది అనే విషయాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఇగ్నోర్ చేసి ఈమెను అరెస్ట్ చేసే ప్రక్రియ కష్టం. ఈమె టైం అడిగితే ఇస్తారు. కానీ బీజేపీ కూడా లైట్ తీసుకునే అవకాశం లేదు కదా సార్. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఇదే తప్పిదం భారతీయ జనతా పార్టీ చేసింది. సో ఈసారి కూడా ఆమెకు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఆమెని బయటికి పంపిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన రభస తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి చర్చ తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పడ్డ గొప్ప గొప్ప బీరాలు వలికిన కాంగ్రెస్ ఏం చెయ్యలేదు. అసలు యాక్చువల్లీ మేం కాదు వాళ్ళు వీళ్ళు ఒక్కటి, మాకు సరైన ఎవిడెన్స్ లేదు, మేము ప్రతి దశలో కూడా ఆమెకి ఈడీ నోటీసులు ఇస్తే ఆమె సుప్రీం కోర్టుకు పోయింది, సిబిఐ నోటీసులు ఇస్తే సుప్రీం కోర్టుకు పోయింది. సుప్రీం కోర్టు ప్రతిబంధకంగా ఉంది కాబట్టి మేము ఆమెను ఏం చేయలేకపోతున్నాం. ఇట్లా 2-3 నెలలు కాలయాపన చేసేసి కాంగ్రెస్ మీద ఎదురు దెబ్బ కొడతారు. అప్పుడు కాంగ్రెస్ డిఫెన్స్ లో పడుతుంది. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, హైకోర్టుకు రాశారు, సిట్టింగ్ జడ్జి ని అపాయింట్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయాలు అన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, నో సారీ ఇది పొలిటికల్ కాంట్రవర్సీ, దీంట్లో మేమే సిట్టింగ్ జడ్జిని పెట్టాము, ఇదంతా చాలా చెత్త, ఇది దీనివల్ల జ్యుడిషియరీ యొక్క ఇమేజ్ దెబ్బతింటది, నేను ఎవరిని ప్రొవైడ్ చేయని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు, కావాలంటే మీరు ఎవరైనా సిట్టింగ్ జడ్జికి మన ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టుకోమన్నారు. రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ అని అంటే పటవారీతో ఎంక్వైరీ జరిగినట్టు, ఎవడు పట్టించుకునేటోళ్ళు లేడు. ఆ రిటైర్డ్ జడ్జిలు అంత ప్లయబుల్ గా ఉంటారు, వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు ఉంటారు. ఆ రిటైర్డ్ జడ్జిలు ఇటు కాకుండా అటు కాకుండా గుర్రం గాడిద తేలకుండా వాళ్ళు వ్యవహారాలు చేస్తారు. కాబట్టి దాని మీద విశ్వసనీయత ఉండదు. కానీ ఒకవేళ అరెస్ట్ అయితే మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్ రాబోయే ఎంపీ ఎలక్షన్ లో? ఏం కాదు. ఎందుకు ఇబ్బంది అయితే, ఆమె నేరదంత వేసేసి ఆమె అరెస్ట్ అయితే కాంగ్రెస్ కి ఏం నష్టం ఉంటది? చాలా సంతోషపడుతుంది. ఇంకా ఒక రకంగా నేరస్తులను శిక్షించే ప్రక్రియ అదే బాణీలో కాంగ్రెస్ కూడా పోవాల్సి వస్తుంది. కాళేశ్వరం విషయంలో కూడా చూడు, బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, మనం తీసుకోకపోతే మనకు చెడ్డ పేరు వస్తుందన్న వాదన గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ లో వస్తుంది, సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ లో వస్తుంది. పెద్దగా ఉన్న వాళ్ళు, పెద్ద లీడర్లు ఎవరితో కాంప్రమైజ్ అయినా, ఏ రకమైనటువంటి లాలుచీలు పడ్డా అసలు కాంగ్రెస్ కార్యకర్తలను ఒప్పించడం కష్టం అవుతుంది. అట్లాంటప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంత 15-20% అశాంతి ప్రజలలో వచ్చింది. ఈ దళిత బంధు అమలు లేదని, తర్వాత రైతు బంధు అమలు లేదని చెప్పేసి, తర్వాత ఆసరా పెన్షన్ లేవని, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని చెప్పేసి, మహిళలకు ఇస్తా అన్న 2500 ఇవ్వట్లేదని చెప్పేసి, ఇట్లాంటి చాలా విషయాల మీద బీఆర్ఎస్ ఆల్రెడీ అలజడి స్టార్ట్ చేసింది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, బీఆర్ఎస్ చేసిందని కాదు, బట్ వాస్తవంగా కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు గత నెల రోజుల క్రితమే నేను ఒక ఇట్లాంటి మన మిత్రులతోనే చెప్పినాను ఏమని, లోయర్ లెవెల్ ఆఫీసర్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్ పట్ల పార్షాలిటీ చూపెడుతున్నారు, వాళ్ళకి అనవసరంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకు అంటే యాక్చువల్ ఇక్కడ చాలా అవకతవకలు జరిగి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ సోర్సెస్ ద్వారా వచ్చిన వాళ్ళను అందరినీ జేఎల్ఎం చేస్తున్నారు. ఇగో వీళ్ళ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఏఈ జేఎల్ఎం క్యాడర్ లో కూడా బీఆర్ఎస్ వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళు కావాలనే కరెంట్ తీసుడే కాదు, అసలు ఎందుకు కరెంట్ తీసినారని అడగడానికి అనిపోతే సబ్ స్టేషన్ల దగ్గర రైతులను బూతులు తిడుతున్నారు, పోయి రేవంత్ రెడ్డిని అడుక్కపోని. ఇప్పుడు ఎట్లయితే ఢిల్లీ లోపల, ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఆటో డ్రైవర్ ని కేజ్రీవాల్ అనేవాళ్ళు. అవును, అంటే కేజ్రీవాల్ అని అంటారు, అంటే సామాన్యుడిని కేజ్రీవాల్ తో పోల్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతి దానికి, అంటే ప్రభుత్వ యంత్రాంగం చేసే ప్రతి తప్పుకు రేవంత్ రెడ్డి బాధ్యుడు అనే లెవెల్లో కూడా ఈనాడు ఒక ప్రొజెక్షన్ వస్తుంది. మరి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నట్టే ప్రదర్శించుకుంటూ తవ్వే గోతులు తవ్వుతూనే ఉన్నారు. అర్థమైందా లేదు? అసలు యాక్చువల్లీ వాస్తవ పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి దృష్టికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కవిత విషయం అనేది అంత సులభంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. బీజేపీ వాళ్ళు ఏం చర్యలు తీసుకోకుండా ఇట్లా నోటీస్ మీద నోటీసులు ఇచ్చి కూడా గతంలో ఏదైతే వాళ్ళు విమర్శను ఎదుర్కొన్నారో దాన్ని ఈసారి అంత సీరియస్ గా ప్రజలు తీసుకోరు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తారు, కాళేశ్వరం విషయంలో నువ్వేం చేసినావు, ఇప్పుడు అన్నారం తర్వాత సుందిల్ల ఈ 2 రిజర్వాయర్స్ నుంచి వాటర్ అంతా తీసి పారేస్తున్నారు. ఇప్పుడు రబీకి నీళ్ల
చుక్క లేదు. ఇప్పుడు మీకు కాళేశ్వరం దరిదా ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ బ్యాక్ వాటర్స్ తో ఉన్నటువంటి ఏరియాస్లలో నీళ్ల చుక్కలు లేక నేలంతా పగిలిపోయింది. ఇప్పుడు మా చెన్నూరు నియోజకవర్గం ఉంది, పక్కకు ఉన్నటువంటి మంచిని నియోజకవర్గం ఉంది, తర్వాత మంచిర్యాల నియోజకవర్గం ఉంది. ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇప్పుడు ఎట్లా మళ్ళా ఎక్కడైతే నీళ్లు విచ్చడవేలిగా దొరికేదో గ్రౌండ్ వాటర్ టేబుల్ చాలా పైకి వచ్చింది. ఏ మాట కామాట కాళేశ్వరం ప్రాజెక్టులలో రిజర్వాయర్లలో నీళ్లు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ చాలా హైగా ఉండడం వల్ల ఒక 200 ఫీట్లు కొడితే బోరు మనకు పడేది. ఇవాళ చెన్నూరు ప్రాంతాల్లో కూడా మీరు 900 ఫీట్లు లోపలికి పోయినా గానీ నీళ్ళ చుక్క రావట్లేదు. ఇప్పుడు మా పక్కకే చెన్నూరు పక్కకే కిష్టంపేట అని ఒక ఊరు ఉంటది. అక్కడ ఒక ఊరికి మా ఎమ్మెల్యే గారు ఒక బోర్వెల్ ని శాంక్షన్ చేసినారు. ఆ బోర్వెల్ ఏ కాంట్రాక్టర్ కి అయితే ఇచ్చినాడు, ఆ కాంట్రాక్టర్ ఇక్కడ 900 కొట్టినా రావట్లేదు. ఇక్కడ ఎందుకు 900 పెట్టి ఇక్కడ కొట్టే బదులు 2 బోర్వెల్ చెన్నూరులో కొడితే సరిపోతుంది అనే యాంగిల్ లో మాట్లాడుతా ఉన్నారు. అంటే ఏ ప్రాంతాలలో అయితే ఇమ్మీడియట్ గా సక్కర్ కావాలో, ఎక్కడైతే ఇమ్మీడియట్ గా అవసరాలు కావాలో అక్కడ బోర్లు వేసుకున్న నీళ్లు రాని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పరిస్థితులు కూడా చాలా దారుణంగా వచ్చాయి. ఎందుకు? బికాజ్ ఏదైతే లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజీలని మనము గ్రౌటింగ్ చేయాలని అన్నప్పుడు అక్కడ నీళ్లు ఉండద్దు, నీళ్లని వదిలిపెట్టమని చెప్పేసి సెంట్రల్ వాటర్ బోర్డు సలహా ఇచ్చింది. ఆ ప్రకారంగా నీళ్లను వదిలిపెట్టారు. ఇప్పుడు డ్యాములలో ఎక్కడ ఒక నీళ్ల చుక్క లేదు. ఇప్పుడు ఇసుక తేలింది నీళ్లు పోవడం వల్ల, మళ్ళీ ఇసుక దందాలు మొదలైన తేలిన ఇసుకని ఇప్పుడు గద్దలాగా దనకపోతున్నారు అన్నదా. ఇవన్నీ చాలా అరాచక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. సార్ ఇంకోటి, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏమన్నా? ఆయన కూడా నోటీసులు ఇచ్చిన ముఖ్యమంత్రిని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు 4 రోజులు పెట్టుకొని కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారని నేను అంటే మీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తా ఉండు. మీకు అతను కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టినా ఏది చేసినా గానీ ఇంకొక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు హేమంత్ అతన్ని అరెస్ట్ చేసినందుకే, జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినందుకే చాలా క్రిటిసిజం ఎదుర్కొంటున్నారు. అక్కడ ఏం జరగలేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసినాక ఆ ప్రభుత్వం ఏం కూలలేదు. కాబట్టి ఏ రిజల్ట్ అయితే రావాలో ఆ రిజల్ట్ రానప్పుడు ఆ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఏం ప్రయోజనం? ఇప్పుడు పూర్తిగా మళ్ళా మొన్న కేజ్రీవాల్ శాసనసభలో విశ్వాస పరీక్ష పెట్టుకున్నాడు తనకు తానే. నాకు మెజారిటీ ఉంది, నేనే ఈ రాష్ట్ర ప్రజలకి కావాల్సిన వ్యక్తిని, మెజారిటీ ఎమ్మెల్యే నాతో ఉన్నారని నిరూపించడానికి విశ్వాస పరీక్ష పెట్టుకొని నెగ్గాడు. అంటే ఇప్పుడు అగ్గిలో దూకి బయటకు వచ్చిన సీతలాగా నిలబడ్డాడు కేజ్రీవాల్. అట్లాంటి వ్యక్తిని ముట్టాలంటే అంత సులభం? అటు రాష్ట్ర రాజధానిలో ఇంత అరాచకత ఎట్లా సాధ్యమవుతుంది? ఆల్రెడీ హర్యానా బార్డర్ లో, ఢిల్లీ బార్డర్లలో రైతులు స్ట్రైక్ చేస్తా ఉన్నారు, రైతులు నిరసన ప్రకటిస్తున్నారు, రైతుల మీద ఒక దమనకాండ జరుగుతుంది. రైతులు ఢిల్లీకి రాకుండా ముళ్ళ కంచెలు వేశారు, గోడలు పెట్టారు, సిమెంట్ గోడలు పెట్టారు. అంటే ఢిల్లీని ఒక కోటలాగా తయారు చేసినారు. దీని వల్లనే బీజేపీ చాలా బద్నాం అవుతుంది. ఇంకా ఈ దేశంలో ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం అనేది ఆత్మహత్యా సదృశం. అట్లాంటిది ఏం జరగదు. ఏమైనా కానీ పరిస్థితులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోతున్నాయి రాను రాను. అంటే వీళ్ళ నిర్లిప్తత, వీళ్ళ నిర్లక్ష్యము, వీళ్ళు సరి అయిన ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎంత కఠినమైన నిర్ణయం తీసుకోవాలన్న కోరిక ఉన్నా, అంటే కేసీఆర్ కుటుంబం పట్ల ఏదో ఒకటి చేయాలి, నథింగ్ డూయింగ్, వీళ్ళంతా అవినీతి పనులు, వీళ్ళని పొందబెట్టాలన్న కోరిక ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ ఆయన పక్కకున్న సహచరులకి అది లేదు. వాళ్ళు ఏదో రకంగా ముఖ్యమంత్రి యొక్క లీడర్షిప్ ని డైల్యూట్ చేయాలన్న ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి ఇది ఏంటంటే ఒక కలగూర గంప వ్యవహారం తయారైంది కాంగ్రెస్ లో. కాబట్టి ఇప్పుడు బీజేపీకి వచ్చే నష్టం అంటూ ఏం లేదు. ఇప్పుడు ఏదున్నా కాంగ్రెసే ఒక అగ్ని పరీక్ష ఎదుర్కొంటుంది ఈ పరిస్థితిలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా శరత్ కుమార్ సార్ లీగల్ పాయింట్స్ అందించిండు. సో కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా మాటలు మనం చెప్పినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏదో కల్వకుట్ల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం, ఆ కసి రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే కేసీఆర్తో కొంతమంది సంబంధాలు ఉన్న నాయకులు ఉన్నారో సో వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి శరత్ కుమార్ సార్ చెప్తా ఉన్నాడు.